బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ ఈసీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. మార్చి 22లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పైన ముఖ్యంగా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఒక కీలక పరిణామం. సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే హైకోర్టు రిజిస్ట్రార్కి, ఎన్నికల సంఘానికి, అలాగే ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే విషయం పైన అసెంబ్లీ సెక్రటరీ అంటే స్పీకర్కి నేరుగా నోటీసులు ఇవ్వలేరు కాబట్టి అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇవ్వడం జరిగింది. 10 నెలలు అవుతున్నా కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదంటూ ముఖ్యంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. పిటిషన్ దాఖలు చేసి ముఖ్యంగా ఆలస్యం అయ్యే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఫార్మల్గా గత విచారణ సందర్భంగా మాకు నోటీసులు ఏవి అందలేదు, అందుకే మేము రిప్లై ఫైల్ చేయలేదు అని చెప్పి ముకుల్ రోహత్గి ఇటు కోర్టుకు తెలియపరచడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కోర్టు ధర్మాసనం కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత సమయం తీసుకుంటారో చెప్పాలి, ముఖ్యంగా తగిన సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఇటు గడువు ముగిసేంత వరకు, ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసేంత వరకు ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అనే విధానం సరికాదు, ప్రజాస్వామ్య విధానాలు విలువలు ఏం కావాలని చెప్పి సైతం జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానిస్తూ ఈ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేసి ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు అనర్హత వేటు వేసే అంశంపైన ముఖ్యంగా సమాధానం కోరుతూ మార్చి 22లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలి అని చెప్పి ఇటు నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే తదుపరి విచారణను మార్చి 25వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో గత విచారణ సందర్భంగా రీజనబుల్ టైం అంటే ఏంటి అనేది డిసైడ్ చేస్తామన్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎంత సమయంలోగా మీరు నిర్ణయం తీసుకుంటారనేది స్పీకర్ తరపు నుంచి, అసెంబ్లీ సెక్రటరీ నుంచి సమాధానం రాకపోవడంతో మాకు ఫార్మల్గా ఎటువంటి నోటీస్ రాలేదని చెప్పి ముకుల్ రోహత్కి కోర్టుకు చెప్పడంతో ఈరోజు ఫార్మల్గా ఒక నోటీస్ అనేది సర్వ్ చేయడం జరిగింది. హైకోర్టులో కూడా ఈ కేసు విచారణ జరిగింది కాబట్టి సో హైకోర్టు రిజిస్ట్రార్ కూడా అక్కడ ఏం జరిగింది అన్న విషయానికి సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఈ కేసులో హైకోర్టులో పార్టీగా లేదు, కానీ ఎన్నికల సంఘానికి కూడా ఈ పార్టీ ఫిరాయింపు అంశం పైన మీ వైఖరి ఏంటి అనేది వారు కూడా తెలియపరచాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాది సుందరం ఈరోజు ఒక ఎమ్మెల్యే ఇటు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు, మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్నికల ప్రచారంలో పనిచేశారు. ఈ విధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు అన్న అంశాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్స్, అలాగే పత్రికలో వచ్చిన కథనాలు, వీటన్నిటికి సంబంధించిన ఆధారాలని కూడా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కోర్టుకు సబ్మిట్ చేస్తూ ఇంత జరుగుతున్నా కూడా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు అన్న విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావించడంతో ఎందుకు ముఖ్యంగా మీరు చర్యలు తీసుకోవడం లేదు, అసలు రీజనబుల్ టైం అంటే ఏంటి, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించి ఎటువంటి కాలపరిమితి విధించకపోవడంతో రీజనబుల్ టైంలో మేము నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్నే అసెంబ్లీ సెక్రటరీ అలాగే స్పీకర్ తరపు న్యాయవాదులు కోర్టుకు చెప్తున్నారు. సో కోర్టు ఈ విషయంలో ఇలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని వ్యాఖ్యానిస్తూ అసలు ఎప్పటి వరకు మీరు నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని చెప్పి అసెంబ్లీ సెక్రటరీకి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. సో స్పీకర్ నిర్ణయానికి సంబంధించి అసెంబ్లీ సెక్రటరీ స్పీకర్ నిర్ణయం ఏంటి, ఎప్పటి వరకు చర్యలు తీసుకుంటారనేది తెలుసుకుని సుప్రీంకోర్టు నోటీసులకి ఇటు మార్చి 22లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో తదుపరి విచారణ మార్చి 25న కొనసాగబోతుంది కాబట్టి సో ఈ ప్రతివాదుల నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగా తదుపరి విచారణ ముఖ్యంగా ఎప్పటి వరకల్లా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత వీటి నిర్ణయం తీసుకుంటారు అన్న అంశానికి సంబంధించి వారు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, అలాగే దానిపైన సుప్రీంకోర్టు ఆ నోటీసులకు సమాధానాలుగా వచ్చిన అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి విచారణ జరుపుతుంది అనేది మార్చి 25వ తేదీన తేలబోతోంది. ఒక కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇటు నోటీసులు ఎవరికి కూడా ఎన్నికల సంఘానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, లేక అసెంబ్లీ సెక్రటరీకి అంటే స్పీకర్ తరపుకి నేరుగా నోటీసులు ఇవ్వలేరు కాబట్టి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు అడిగిన ప్రశ్నలకి ఎప్పటి వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మీరు నిర్ణయం తీసుకుంటారు అన్న అంశానికి సంబంధించి
కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఫైల్ చేసిన రిప్లైస్ ఆధారంగా తదుపరి మార్చి 25న విచారణ కొనసాగబోతోంది. సో అప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వీళ్ళు ఫైల్ చేసిన రిప్లైస్కి కౌంటర్గా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు, అలాగే వీరు అడుగుతున్నట్లుగా ముఖ్యంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా కూడా స్పీకర్ వ్యవహరించడం లేదు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత చర్యలు వేయడం లేదు అన్న అంశాలను కూడా ఈరోజు వాదనల సందర్భంగా వినిపించారు. కాబట్టి సో వీరికి ఈరోజు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. సో వీరి ఫైల్ చేసే రిప్లై ఆధారంగా తదుపరి విచారణ మార్చి 25వ తేదీన కొనసాగబోతోంది. థ్యాంక్ యూ గోపి.